హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు నా గెట్ రెడీ విత్ మీ అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నేను ఎలా రెడీ అవుతాను, నేను ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మీ ముందే నేనైతే రెడీ అయ్యి చూపిస్తాను ఫ్రెండ్స్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది నా మేక్ ఓవర్ లుక్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంకా సింపుల్ ప్రోడక్ట్స్తో నేనైతే రెడీ అయిపోతాను. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేనైతే ఈరోజు రెడీ అవ్వడానికి గెట్ రెడీ విత్ మీ వీడియో చేయడానికి సో నేనైతే ఏమేమి యూస్ చేస్తున్నానో చూసేయండి. సో ఇవన్నీ అయితే ఈరోజు వీడియో తీయడానికి గెట్ రెడీ విత్ మీ నేనైతే నీట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే, దీనికి మించి నేనైతే ఎక్కువ ఏం యూస్ చేయను. సో ఇవే ఫ్రెండ్స్ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ యూస్ చేసే ప్రోడక్ట్ అయితే నేను లాక్మీ ఐకానిక్ కాజల్. ఎంతమందికి కాజల్ అనేది ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కాజల్ చాలా బాగా ఇష్టం. కాజల్ పెట్టుకుంటేనే నాకు మంచి లుక్ అనేది అనిపిస్తుంది. సో నేను కాజల్ని అయితే అస్సలు మిస్ చేయను. అది కాకుండా లాక్మీ కాజల్ని ఎక్కువ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేసి నేను పౌడర్ అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇదైతే డాజ్లర్ ఐబ్రో పెన్సిల్ ఫ్రెండ్స్. నాకైతే ఐబ్రోస్ కొంచెం లైట్గా ఉంటాయి. సో నేనైతే ఐబ్రో పెన్సిల్ డైలీ యూస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, బేబీ లిప్స్టిక్. ఇది పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, ఇంకా లిప్స్టిక్ కూడా పెట్టుకోని అవసరం లేదు. పింక్ షేడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే బ్లూ హెవెన్ లిప్స్టిక్ ఫ్రెండ్స్. ఇంకా మనకు షేడ్ అనేది ఎక్కువ కావాలి, ఇంకా బ్రైట్గా కావాలి లిప్స్టిక్ అంటే నేను బ్లూ హెవెన్ మెరూన్ షేడ్ అయితే యూస్ చేస్తాను. నెక్స్ట్ వ్యాజ్లిన్ ఫ్రెండ్స్. ఇదైతే మా హస్బెండ్ కువైట్ నుంచి తీసుకొచ్చిన వ్యాజ్లిన్. ఫస్ట్ నేను వ్యాజ్లిన్ యూస్ చేసిన తర్వాత మిగతాటివి అయితే యూస్ చేస్తాను లిప్స్కి. నెక్స్ట్ అయితే ఇది హిమాలయ బేబీ పౌడర్ ఫ్రెండ్స్. మా బాబు 3 years నుంచి అయితే యూస్ చేస్తున్నాను బాబుకి. సేమ్ నేను కూడా అదే పౌడర్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 1.5 year ముందు అయితే నేను స్టార్ట్ చేశాను. ఇది నాకు పెట్టుకోగానే లుక్ అనేది చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా ఆ హిమాలయ పౌడర్నే కంటిన్యూ చేసేసాను. ఈ హిమాలయ పౌడర్ యూస్ చేయకముందు అయితే నేను పాండ్స్ పౌడర్ ఒక్కటే యూస్ చేసేదాన్ని. సో ఈ హిమాలయ నచ్చింది కాబట్టి ఇప్పుడు హిమాలయనే కంటిన్యూ చేసేస్తా ఉన్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఈ పౌడర్ కూడా. సో బాబు అయితే చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఐబ్రో పెన్సిల్ ఇలా పెట్టుకోవాలి అని. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను రెడీ అవ్వక ముందు అయితే ఇలా ఉంది నా ఫేస్. ఇంకా రెడీ అయిన తర్వాత అయితే మొత్తం అయితే మీకు వీడియోలో చూపిస్తాను. సో నేను ఒక్కటి యూస్ చేస్తూ మీకైతే చెప్తూ ఉంటాను. వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే నేను హెయిర్ స్టైల్ అయితే వేసేస్తా ఉన్నాను. క్లిప్ పెట్టుకొని హెయిర్ అయితే లీవ్ చేసేస్తాను. నా హెయిర్ అయితే షార్ట్ హెయిరే ఫ్రెండ్స్, కర్లీ హెయిర్ అన్నమాట. ముందైతే చాలా లాంగ్ ఉన్నింది, ఇంకా ఎక్కువ సన్నబడిపోతుంది అని నేనైతే హెయిర్ కట్ చేయించేసాను. సో ఇదే ఫ్రెండ్స్ నా హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఫేస్ పైన కొంచెం క్వాంటిటీ అయితే తీసుకొని ఇంకా ఫేస్ పైన డాట్స్లా పెట్టుకొని అప్లై అయితే చేసుకుంటా ఉన్నాను. మీలో ఎంతమందికి ఫెయిర్ అండ్ లవ్లీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువసార్లు ఫెయిర్ అండ్ లవ్లీనే యూస్ చేస్తూ ఉంటాను. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మా డాడీ క్యాంటీన్ నుంచి అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఒక 2 monthsకి 3 monthsకి ఒకసారి అయితే క్యాంటీన్కి వెళ్తూనే ఉంటారు కదా, ఇంకా అక్కడి నుంచి అయితే మా అమ్మ తెప్పించేస్తుంది. బయట అయితే నేను ఎప్పుడు కొనలేదు. నీట్గా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫేస్ మొత్తానికి. ఫేస్కే కాకుండా నెక్కు కూడా అప్లై చేసుకోండి. నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ పెట్టను నెక్కి.
పౌడర్ పెట్టుకునేటప్పుడు నెక్కి అయితే కొంచెం పెట్టుకుంటాను. మీరైతే ఫెయిర్ అండ్ లవ్లీని కూడా నెక్కి అప్లై చేసుకోండి. చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసిన తర్వాత ఫేస్ అయితే కొంచెం బ్రైట్ అయింది కదా. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా వ్యాజ్లిన్ అయితే అప్లై చేస్తాను లిప్స్కి. నేను మాయిశ్చరైజింగ్గా ఉంటుందని నా లిప్స్ అయితే త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఈ వ్యాజ్లిన్ అనేది లైట్గా కొంచెం అయితే తీసుకొని అప్లై చేసుకుంటాను. ఈ వ్యాజ్లిన్ అయితే మా హస్బెండ్ కువైట్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు. ఒక 2 పెద్ద డబ్బాలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పటికీ ఒక్క డబ్బా కూడా కంప్లీట్ కాలేదు, కొంచెం కూడా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా 2 డబ్బాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికీ కంప్లీట్ అవ్వాలో. ఇంకా నెక్స్ట్ అయితే నాకు ఎంతో నచ్చిన పౌడర్ హిమాలయ బేబీ పౌడర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ హిమాలయ బేబీ పౌడర్ అప్లై చేసుకుంటే చాలా మంచి లుక్ అనేది అనిపిస్తూ ఉంది. సో నేనైతే అందుకనే ఈ బేబీ పౌడర్ని అయితే ఎంచుకున్నాను. మీకు ఏ పౌడర్ నచ్చితే ఆ పౌడర్ అయితే మీరు యూస్ చేసుకోండి. నేనైతే నా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను కాబట్టి నేను యూస్ చేసే ప్రోడక్ట్ అయితేనే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను 2 టైమ్స్ అయితే వేసి పౌడర్ అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం అయితే వేసుకుంటాను, ఫస్ట్ టైము అప్లై చేస్తాను. ఇంకా సెకండ్ టైం కూడా కొంచెం అయితే వేసి మొత్తము క్లియర్గా అయితే అప్లై చేసుకుంటాను. సో మీకైతే దగ్గరకు వచ్చి మొత్తం అయితే చూపిస్తాను. ఫేస్లో అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఎంత క్లియర్గా ఉంది ఈ హిమాలయ బేబీ పౌడర్ పెట్టిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం బ్రైట్ అయింది కదా ఫేస్ పౌడర్ పెట్టిన తర్వాత. ఇంకా నెక్స్ట్ అయితే ఐబ్రో పెన్సిల్ ఫ్రెండ్స్. ఐబ్రో పెన్సిల్ అయితే నేను అస్సలు మిస్ చేయను. ఈ పెన్సిల్ అయితే నాకు కావాల్సిందే. నా ఐబ్రోస్ అయితే కొంచెం లైట్గా ఉంటాయి. సో అందుకోసం నేను ఐబ్రో పెన్సిల్ని మాత్రం అస్సలు మిస్ చేయను. నేను డైలీ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ డాజ్లర్ ఐబ్రో పెన్సిల్ని. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ కాస్ట్ కూడా తక్కువే ఫ్రెండ్స్, అంత ఎక్కువేం కూడా ఉండదు. మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి, యూస్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే లాక్మీ ఐకానిక్ కాజల్. నాకు ఎంతో ఇష్టమైన కాజల్ ఫ్రెండ్స్. కాజల్ పెట్టుకుంటే లుక్కే మారిపోతుంది. ఐస్ అనేది చాలా బ్రైట్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ కాటుక పెట్టుకోగానే. పెట్టుకున్న తర్వాత మీకే చూపిస్తాను చూడండి, పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఐస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లాక్మీ కాజల్, నాకు చాలా ఇష్టం. చూడండి, కాజల్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇలా అయితే ఉంటుంది కాజల్తో. నెక్స్ట్ అయితే ఈ బేబీ లిప్స్టిక్ ఫ్రెండ్స్. ఇది పెట్టుకుంటే చాలు పింక్ షేడ్ అనేది వచ్చేస్తుంది లైట్గా. ఇంకా ఈ షేడ్ సరిపోదు మనకు, ఇంకా ఎక్కువ షేడ్ కావాలి అనుకుంటే మనకు నచ్చిన లిప్స్టిక్ కలర్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఎక్కువ ఇదే యూస్ చేసుకుంటాను. సో దీనికి మించి ఇంకా బ్రైట్ కావాలి, లిప్స్ మంచి కలర్ కావాలి అనుకుంటే బ్లూ హెవెన్ వాళ్ళది మెరూన్ కలర్ షేడ్ అయితే ఉంది, అదైతే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కదా, లాస్ట్లో అయితే ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే చేంజ్ చేసుకుంటాను. నేను ఇంట్లో అయితే డైలీ ఈ నల్ల పూసలదే వేసుకొని ఉంటాను. ఎక్కడికన్నా వెళ్ళాలి బయట, ఇంకా ఏమన్నా ఫంక్షన్ పార్టీ ఫ్రైడే అలాంటప్పుడు ఈ విధంగా పెండెంట్ ఉండేది వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే నా ఫింగర్ రింగ్స్. ఇవైతే నా గోల్డ్ రింగ్స్ ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్.
ఇవైతే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర, ఇవి పెట్టుకుంటూ ఉంటాను. నా బ్లాక్ బిడ్స్ గోల్డ్ అయితే బ్యాంక్లో ఉంది, ఇంకా అయితే దాన్ని విడిపించలేదు. సో నేనైతే ఇంకా మీషోలో అయితే తీసుకున్నాను ఆ బ్లాక్ బీడ్స్. నాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏదో తక్కువైంది ఫ్రెండ్స్. నా చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఈరోజు తీసేస్తూ ఉన్నాను. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని లుక్ చూపిద్దాం అని మీకు. నార్మల్గా అయితే ఇంకా నేను వదిలేస్తాను ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్తోనే ఉండిపోతాను. ఈరోజు వీడియో తీస్తున్నాను కదా, గెట్ రెడీ విత్ మీ. సో కొంచెం స్పెషల్గా ఉండాలి అని నేనైతే కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. నాకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్, ఇవి నెల్లూరులో తీసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్. మా హస్బెండ్ అయితే తిరుపతిలో శుభమస్తు షాపింగ్ మాల్లో అయితే తీసిచ్చారు. చూడండి, ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంది కదా. సో నాకైతే ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ ఈ జుమ్కాలు అయితే. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో షేర్ చేసినప్పుడు కూడా మీకు చెప్పాను కదా, ఈ జుమ్కాలు అంటే నాకు చాలా ఇష్టమని. సో అందుకోసం నేనైతే ఈరోజు డ్రెస్కి మ్యాచింగ్గా కూడా ఉంటాయని ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇయర్ రింగ్స్ అయితే కొనేదాన్ని ఫ్రెండ్స్. కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయితే పెట్టుకునేదాన్ని, ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ. ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గించేసాను. సో ఇదే ఫ్రెండ్స్, నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే. ఇంకా ఫైనల్గా అయితే నేను లిప్స్టిక్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. కొంచెం డార్క్ షేడ్, మెరూన్ షేడ్ ఫ్రెండ్స్ ఇది. లిప్స్ అయితే ఇంకొంచెం బ్రైట్ అయితే అవుతాయి. సో అందుకోసం నేనైతే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఈరోజు ఈ బ్యాంగిల్స్ అయితే వేయాలనుకోవట్లేదు. నాకు రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో నేను ఈ బ్యాంగిల్సే ఉంచేస్తూ ఉన్నాను. సో మీకు బ్యాంగిల్స్ వేసుకోవాలి మ్యాచింగ్ అనుకుంటే మీరు వేసుకోండి, నేనైతే ఈరోజు వేయట్లేదు. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా నా లుక్ అయితే. నేనైతే డైలీ ఈ విధంగానే రెడీ అవుతాను, వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం, ఇంకా నా యూట్యూబ్ వీడియోస్కి, ఎక్కడికన్నా వెళ్ళడానికి, ఫ్రైడే అలా ఇలాగే రెడీ అవుతాను. నేనైతే యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. నా గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.